అధ్యక్ష దాంట్లో ఒక రోజు ఒక ఖైదీకి ఒక రాజు శిక్ష విధిస్తా అంట అధ్యక్ష. ఏమని? మరణ శిక్ష విధించిన తర్వాత ఆయన పోయి రాజు దగ్గరికి పోయి ఏమని చెప్తాడు? రాజా, నేను ఒకవేళ చనిపోతే నా దగ్గర ఒక మంత్రం ఉంది, ఆ మంత్రము మళ్ళీ నీకు తెలియకుండా పోతుంది. అంటే ఏం ఆ మంత్రం అంటే గుర్రాన్ని గాల్లో ఎగిరిచ్చేది నాకు తెలుసు అని. రాజు ఏమి ఆలోచిస్తాడనమాట అధ్యక్ష. ఆలోచించి ఒకవేళ ఈయన చనిపోతే, మనం ఉరేస్తే చనిపోతే మళ్ళీ నాకు తెలియకుండా పోతుంది అని చెప్పి టైం ఇస్తాడు అధ్యక్ష ఆ మంత్రం చెప్పేదానికి. ఒక రోజు పోతుంది, 2 రోజులు పోతుంది, 3 రోజులు పోతుంది. లాస్ట్ ఖైదీకి పక్కన తోడు కారాగారంలో ఉండేదాని నుండి ఎన్ని రోజుల్లో నాయన ఈ అబద్ధాలు చెప్పుకుంటాం మనము, నిజం ఎప్పుడోసారి తెలుస్తుందంటే అప్పుడు ఈయన ఉరిశిక్ష ఉండే ఖైదీ ఏం చెప్తా అంటే, ఏమోనైనా అదృష్టం చెప్పలేం కదా, పక్క రాష్ట్రం యుద్ధంలోకి రావచ్చు, పక్క దేశం యుద్ధంలోకి రావచ్చు, నేను బయటపడొచ్చు అని. ఇది ఎట్లుందంటే అధ్యక్ష, ఈ ఫిగర్స్ అన్ని కూడా ఎట్లో ఒకట్లా 2019 వరకు దుబ్బుకొని నెట్టుకొని పోతే కానీ దాని తర్వాత 2019లో పరైపోతుంది అనేది ఉంది తప్ప, లేకుంటే కానీ నాకైతే దీంట్లో కనపడడం లేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి కన్ను ఇలా పెద్దవి చేసి నిజంగా ఆయన మాట్లాడిన తీరు చూస్తే నిజంగా మా అందరికి కూడా కాస్త భయం వేసింది అధ్యక్ష.